కలిగిన గాక. పరిశుద్ధ వాక్యంలో కొన్ని మాటలు చెప్పుకుందామండి. 27 కీర్తన 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీని మాట. హల్లెలూయా. దేవుడు ఏమన్నంటే తల్లిదండ్రులు తోసివేస్తారు కానీ దేవుడు చేరదీస్తామట. ఎందుకని ఈ లోకంలో తల్లి తండ్రులు అన్నదమ్ములు సమస్త కూడా తోసివేస్తారు, ఓ రోజుని తోసివేస్తారు, కానీ దేవుడు చేరదీస్తామట. ఎందుకంటే ఒక మనిషిని చాలా వీణంగా చూస్తారు, నువ్వు అవసరం లేదు, నువ్వు ఎందుకు పనికిరాని చూస్తారు. నా జీవితంలో ఎన్నో జరిగాయి. నా తల్లిదండ్రులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, నన్ను తోసివేశారు, నాకున్న స్థలాన్ని కూడా లాగేసుకున్నారు. కానీ నేను అనుకోమంటే ఈ జీవితం ఎందుకు, ఈ బతుకెందుకు అనుకున్నాను. దేవుడు అన్నా నువ్వు భయపడుకోండి, దేవుడు నాతో మాట్లాడడం. మన జీవితంలో కొన్ని కష్టాల్లో, కొన్ని శ్రమల్లో, కొన్ని బాధలు, కొన్ని నిందలు వస్తాయి. ఈ కష్టం వల్ల, ఈ బాధ వల్ల మనం ఎందుకు, ఈ బతుకెందుకు, ఈ జీవితం ఎందుకు, ఈ పరిస్థితి మనకెందుకు అని మనం అనుకుంటాం. దేవుడు భయపడకు దేవుడు మాట్లాడుతూ అనమాట. దేవుడు జీవంగల దేవుడు, సర్వాధికారి, జీవాధిపతి. నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమల్లో ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా సరే దేవుడు నీ పక్కనే ఉంటాడు. దేవుడు ఒక మాట అన్నమాట, అడగాలి, దేవుని బతిమాలమాట. దేవుని అడగాలి, ప్రతిది అడగాలి. ప్రభువా నాకు కష్టం, ప్రభువా నాకు ఈ బాధ, ప్రభువా నాకు ఇబ్బంది, సమస్య నువ్వు అడగలమాట. దేవుడు ప్రతిదీ చేస్తాడు. ఎందుకంటే దేవుడు నరుడు సృష్టించాడు, ఆయన తెలుసు. తల్లి గర్భం నిన్ను వేసాడు కాబట్టి ప్రతిదీ ఆయన తెలుసు. ఎందుకంటే నువ్వెంత కన్నీరులో, ఎంత బాధల్లో, ఎంత ఆవేదలో, ఎంత రోదల్లో, ఎంత బలహీనలో, ఎంత రోగంలో ఉన్న దేవుడు తెలుసు. ఆయన సమస్తం ఎరుగు దేవుడు కాబట్టి నువ్వు భయపడకు. ఈనేసమే మోకరించి ప్రార్థన చేయి, దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు. నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, కానీ నా అనుకున్న వాళ్ళు తోసివేశారు, నా అనుకున్న వాళ్ళే నన్ను చేతులు, నా అనుకున్న వాళ్ళే నన్ను చాలా హింస పెట్టారు, నాకున్న స్థలాన్ని కూడా లాగేసుకున్నారు. కానీ దేవుడు వైపు చూశాను. దేవుడు ప్రతి నిమిషం కూడా నాతో భయపడుకొని దేవుడు మాట్లాడమాట. ఎన్నోసార్లు నాతో దేవుడు మాట్లాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, సజీవైన దేవుడు. నువ్వు ఈనసం మోకరించి ప్రార్థించి నీకున్న బాధ చింత దేవుడి దగ్గర చెప్పుకో, దేవుడి కార్యం జరిగిస్తామట. హల్లెలూయా. ఈ చిన్న ఒక్క పర్సన్ దేవుడు దీవించిన గాక. ఆమేన్.